హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? సో నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే పప్పు బచ్చల కూర అండి. యాక్చువల్గా నేను బచ్చల కూర మొక్కను వేసినప్పటి నుంచి చూపించాను కదా, చాలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయని కూడా చూపించాను. సో ఆ బచ్చల కూరని హార్వెస్ట్ చేసి ఈరోజు కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా మనం బచ్చల కూరలో లీవ్స్ మాత్రమే యూస్ చేసుకుంటాము. అంటే తోటకూర అది కాడలతో పాటు వేస్తాం కదండి. సో బచ్చల కూర ఆకును మాత్రమే వేయాలన్నమాట. సో పప్పు నార్మల్గా మనం ప్రతి పప్పు ఎలా వండుకుంటామో అదేవిధంగా పప్పు కంప్లీట్గా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ బాయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్న బచ్చల కూర ఆకుల్ని వేస్తున్నానండి. అంటే ఇంకా ఆకుకూర కదా, మనకి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ముందు మనం కందిపప్పు ఉడికిపోయిన తర్వాత వేస్తున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ మనం ఈ లీవ్స్ని పప్పుతో ఉడకనిస్తే సరిపోతుంది. మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఆకునంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపుని కూడా యాడ్ చేసుకుని మనము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. సో అవన్నీ యాడ్ చేసేసుకుని లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచాను అనమాట. అండ్ తర్వాత మనం నార్మల్గా పప్పులో ఏ విధంగా అయితే పోపు వేసుకుంటామో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకుని పోపు వేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉన్న పప్పు బచ్చల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు కొంచెం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లటి టేస్ట్ వచ్చి అది వేరే టేస్ట్లో కూడా ఉంటుందండి. నేనైతే నార్మల్గానే వండాను అనమాట. ఈ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.